వెల్కమ్ టు గుడివాడ సిటీ కేబుల్ న్యూస్. నేను మీ వైశాలి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ కైకూరు నియోజకవర్గాల్లో ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు. ఆలయాల్లో జరిగిన కార్తీక దీప పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆలయాల్లో శాస్త్రోక్తంగా జరిగిన జ్వాల తోరణ పూజలు. అమెరికా మేయర్ ఎన్నికలో కాస్మిక్ అభ్యర్థి విజయం సాధించడంతో గుడివాడలో సిపిఎం నాయకులు సంబరాలు. ట్రంప్ పెత్తందారి విధానాలకు హందాని విజయం చెప్పపెట్టు లాంటిదని సిపిఎం నేతలు. ముదిరేపల్లి మండలంలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు. పాడైన పంటను డిఎన్ఆర్ కు చూపించిన రైతులు. నష్టపోయిన రైతన్నలకు సత్వరమే పరిహారం అందించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్. ఏలూరు జిల్లా కైక్లూరు మండలం గోనెపాడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత జలలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసాల పూజలు వైభవంగా జరిగాయి. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఆకాశ దీపం, జ్వాల తోరణ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులతో దేవాలయంలో కార్తీక మాస వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయని వేద పండితులు దిలీప్ శర్మ తెలిపారు. పూజల్లో పాల్గొనేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని గ్రామ సర్పంచ్ శ్రీకాంత్ పేర్కొన్నారు. ఇక వేడుకల్లో దేవస్థానం కమిటీ పెద్దలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అప్పుడు తీద్దాం మిగతా పార్వతీ వల్లభం అందరికీ దండాలండి. నేను గోల్పాడు సర్పంచ్ అండి. ఇది శివాలయం గుడి కట్టామండి. మాకు ఈ శివయ్య 21 సంవత్సరంలో మాకు దొరికిందండి. ఇక్కడ స్వయంభూ కింద ఇది దొరికిన కాడి నుంచి నిదానంగా గుడి కట్టుకుంటా చేసుకుంటా ఇంకా డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. ఈ గుడి నిర్మాణం అంతా పూర్తయిపోయిందండి. గుడి అంతా సక్సెస్ఫుల్గా వచ్చింది, అంతా కట్టాము. ఈ పౌర్ణమి సందర్భంగా ఈ గంగా పార్వతి జలలింగేశ్వర స్వామి వీళ్ళకి నామకరణం కంచిపీఠాధిపతులు చేశారండి. ఆ పీఠాధిపతులు అదే నామంతో గుడి రన్ అవుతుందండి. ఇవాళ పౌర్ణమి సందర్భంగా జనం కూడా బాగా వస్తున్నారు గుడికి. అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు గోల్పాడు. ఈరోజు జ్వాలా తోరణం కూడా ఉందండి. భక్తులందరూ కూడా వస్తున్నారు. ఏర్పాట్లన్నీ కూడా బాగా చేసామండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతివర్ధయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. స్వయంభూ శ్రీ గంగా పార్వతీ సమేత జలలింగేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రం, దేవాలయం గోనిపాడు గ్రామంలో సాక్షాత్తు శ్రీ జలలింగేశ్వర స్వామి వారు ఇదే స్థానంలో ఇదే యొక్క 5 సంవత్సరాల క్రితం ఆ స్థానాన్ని ఎంచుకుని స్వామివారు ఉద్భవించినటువంటి స్థల పురాణంగా మనం చెప్పబడుతుంది. స్వామివారు ఆలయంలో ప్రతిష్ఠ అయ్యి ఇది 2వ కార్తీక మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు కార్తీక పౌర్ణమి మహాపర్వదినమున సాక్షాత్తు స్వామివారికి ఉదయం నుంచి మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకములు కార్యక్రమాలను నిర్వర్తించుకుని
తదనంతరం విశేషమైనటువంటి అలంకారం చేసుకుని సాయంత్రం ప్రదోషకాల సమయంలో కార్తీక దామోదర అనుగ్రహ కొరకై ఆకాశ దీపారాధన, అలాగే ఉత్సవమూర్తులకి షోడశ ఉపచార కార్యక్రమములు, విశేష నీరాజన మంత్ర పుష్ప కార్యక్రమములు, తదనంతరము ఆలయ ప్రదక్షిణ జ్వాలాతోరణం అనేటువంటి కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమి రోజు స్వామివారి క్షేత్రంలో సంకల్పించుకోవడం జరిగింది. ప్రతిరోజు ప్రతి ఒక్క రోజుకు ఒక దంపతులతో ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వర్తిస్తూ ఉన్నాము. ఈ యొక్క క్షేత్రంలో ఉదయం 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు కూడా నిరంతరము కార్తీక మాసంలో స్వామివారికి అభిషేకములు, స్పర్శాభిషేకములు, దంపతులు సాంప్రదాయ వస్త్రంలో వస్తే స్పర్శాభిషేకము లేదా అభిషేకములు నిర్వర్తించడం జరుగుతుంది. మరి అటువంటి మహాక్షేత్రాన్ని దర్శించి అందరూ కూడా మహద్భాగ్యాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అమెరికాలోని న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించిన సోషలిస్ట్ అభ్యర్థి మందిని గెలుపుకు హర్షం వ్యక్తం చేస్తూ గుడివాడ సిపిఎం ఆధ్వర్యంలో విజయోత్సవాలు నిర్వహించారు. సిపిఎం కార్యాలయం నుండి నెహ్రూ చౌక్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన ఆ పార్టీ నాయకులు జిందాబాద్ సిపిఎం అంటూ నెహ్రూ చౌక్ సెంటర్ లో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి, నాయకులు సురేంద్ర, కొండ, బండి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అమెరికా సామ్రాజ్యంలో అమెరికా రాజధానిలో గెలిచిన సోషలిస్ట్ అమెరికాలో రాజధాని నగరంగా ఉన్నటువంటి న్యూయార్క్లో జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా సోషలిస్ట్గా ఉన్నటువంటి మమ్దాని గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. అమెరికాలో ట్రంప్ నాయకత్వంలో అమలవుతున్నటువంటి పెత్తందారీ విధానాలకి, ప్రజా వ్యతిరేక పెట్టుబడిదారీ విధానాలకి ప్రత్యామ్నాయాన్ని ఈ రోజున మమ్దాని గెలుపు చూపించినట్లయింది. మమ్దానీని గెలవకుండా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ట్రంప్ అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. సోషలిస్టుగా ఉన్నటువంటి మమ్దాని గెలిస్తే న్యూయార్క్ భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పేసి ప్రచారం చేశాడు. అదేవిధంగా మమ్దానీని గెలిపిస్తే న్యూయార్క్కి ఇచ్చేటటువంటి నిధుల్లో కోత పెడతానని బెదిరించాడు. చివరికి మమ్దానీని ఓడించడం కోసం తమ పార్టీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని వదిలేసి ఇండిపెండెంట్ అభ్యర్థికి రిపబ్లికన్ పార్టీ వాళ్ళంతా ఓట్లేశారు. అయినా కానీ గత కొద్ది కాలంగా ట్రంప్ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, అక్కడికి వస్తున్నటువంటి ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా ప్రచారం చేయటం, అట్లానే అక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం, H1B వీసాల మీద వెళ్ళినటువంటి వాళ్ళ మీద ఆంక్షలు విధించడం, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల మీద ఇష్టారీతిగా సుంకాలు పెంచి ఆ రకంగా భారాలు వేయటం, వీటన్నిటితో అమెరికా ఆర్థిక వ్యవస్థకి జరుగుతున్నటువంటి నష్టానికి వ్యతిరేకంగా ఈ రోజున ప్రజలంతా తిరుగుబాటుగా ఈ మమ్దానీని గెలిపించడం అనేది జరిగింది. అంతేకాదు భారతదేశంలో అమెరికాలో ట్రంప్ అనుసరిస్తున్నటువంటి విధానాలనే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాలు, ఉదార ఆర్థిక విధానాలను అనుసరిస్తున్నారు. కాబట్టి ఇటువంటి విధానాలని అనుసరించేటటువంటి చోట ఎక్కడైనా ఖచ్చితంగా ప్రజలకు నష్టం కలుగుతుంది. ప్రజలు ఇదే రకమైనటువంటి తీర్పిస్తారని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. అమెరికా న్యూయార్క్ ప్రాంతంలో, అమెరికా రాజధానిగా ఎదుగుతున్న న్యూయార్క్ ప్రాంతంలో సోషలిస్ట్ అభ్యర్థి, రిపబ్లిక్ అభ్యర్థి అయిన మమ్దాని గెలుపు ఇవాళ అచ్చధ్వానాలుగా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా జేజేలు పలుకుతున్నారు. ఇవాళ చూస్తున్న అమెరికా సామ్రాజ్యవాద్యానం, అది అక్కడ ఉన్న ట్రంప్ ఏ విధంగా అనుసరిస్తున్నారు విధానాలకు విసుగందిన అక్కడ యువత ఈ రోజున విద్యార్థి నేతగా ఉండి ఇవాళ అక్కడ మేయర్గా ఎన్నికలు పోటీ చేస్తే అక్కడ ఉన్న యువత ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చి అక్కడ మేయర్గా గెలుపొందారు. దీనికి భారత విద్యార్థి ఫెడరేషన్ SFIగా మేము ముందుగా అతనికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఇదే యొక్క
సోషలిస్ట్ భావజాలంతో ఇవాళ సోషలిస్ట్ ప్రత్యామ్నాయంగా ఇవాళ యువత కూడా ముందరికి వేస్తుంది. సోషలిజంతో ఏదైనా సాధించగలమని ఇవాళ యువత ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఇవాళ అనుసరిస్తున్న విధానాలకు విసుగందిన యువత ఏదైతే ఇవాళ అక్కడ ఉన్న డెమోక్రసీ రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి మనమందిని గెలిపించుకున్నారు. అదేవిధంగా అదే స్ఫూర్తితో ఇవాళ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతదేశంలో అదే సోషలిస్టు ముందుగా ఇవాళ ఉన్న భారతదేశ యువత ముందుకు వస్తారు. ముదినేపల్లి మండలం వనుదూరు గ్రామంలో మొంతా తుఫాన్ కు దెబ్బతిన్న పడిపోయిన వరి పొలాలను ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు పరిశీలించారు. రైతుల పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్ అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు. పలు చోట్ల వరి పొలాల్లో నీరు నిలిచి ఉండటాన్ని గుర్తించి పిఎన్ఆర్ జేసీబీని ఏర్పాట్లు చేసి చేలల్లో నిలిచిన నీటిని బయటకు వెళ్లేలా చర్యలు చదువుతున్నారు. ఇక నష్టపోయిన రైతాంగానికి పరిహారం అందించాలని ఈ సందర్భంగా డిఎన్ఆర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఏం చేయమంటారు చెప్పండి. అసలు చెప్పే చూపెట్టి మొత్తం అంతా తప్పు అయిపోతే ముంచున్న చేయని ఎట్ట అయిపోయి మొత్తం అంతా తప్పు అయిపోతే ఎవరు కుళ్ళిపోతుంటే ఎవరు ఇది చేయను అప్పన్ గారు మట్టుకు ఏమైనాయండి చెప్పండి. నుంచున్నాయి కానీ చెప్పి వెళ్ళిపోతున్నారు. నుంచున్నాయంటే చూడమనండి. చూడండి మొత్తం తప్పు అయిపోయింది కదా. రావట్లేదండి అక్కడ నుంచి ముదినేపల్లి మండలంలోని వణుదూరు గ్రామ ఆయకట్టులోకి రావడం జరిగింది. ఈ వణుదూరు గ్రామం ఆయకట్టులో ఉన్నటువంటి దుబ్బుల చేడు దాదాపు 250 నుంచి 300 ఎకరాల వరకు ఆయకట్టు ఉంటుంది. ఈ దుబ్బుల చేడు అనేది ఈ డ్రైను పూర్తిగా పూడిగా వచ్చేసి అలాగే చెత్త పట్టి గడ్డి పట్టేసి ఇదంతా కూడా అల్లుకుపోయి నీరు కదలని పరిస్థితి ఉంటే 10 రోజులయ్యి మనకి తుఫాను వచ్చి వర్షాలు పడి 10 రోజులైనా ఈ రోజుకి చాలలో ఉన్న నీరు బయటికి రాక ఎక్కడ చూసినా వ్యవసాయం ఆ రైతు యొక్క వ్యవసాయం కుళ్ళిపోయి పడిన చేనంతా కుళ్ళిపోయి మొక్క వచ్చేసి ఉన్నటువంటి పరిస్థితి మా కళ్ళతో చూసాం. ఈ పరిస్థితిలో ఈ ప్రభుత్వంలో నష్టపోయినటువంటి రైతుకు పూర్తిగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. అలాగే నిలబడి ఉన్న కొన్ని వ్యవసాయాలు కూడా చూసాం. అవి ఈ తుఫాన్ ఎఫెక్ట్ తోటి నిలబడి ఉంది, పాలు పోసుకునే దశలో మొత్తం తప్పలైపోయి ఉంది. వింతగా ఉంది అది చూస్తే. నిలబడే ఉంది కానీ మొత్తం తప్పలుగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో వ్యవసాయ అధికారులు నిష్పక్షపాతంగా అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రెవెన్యూ వ్యవస్థలో ఉండేటువంటి వీఆర్ఓలు కూడా దగ్గరకు తీసుకుని ప్రతి రైతుకి న్యాయం జరగాలి. నష్టపోయిన రైతుకి పూర్తిగా వాళ్ళకి నష్టపరిహారం అందించాలని. ఎందుకంటే చాలామంది రైతులు ఇన్సూరెన్స్ కట్టుకోలేదు. దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టకపోవటం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయండి. రైతుకు అన్యాయం చేయకండి. రైతు పొట్టకొట్టద్దు. ముందు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలంటే మీరు ఉన్నది ఉన్నట్టుగా రైతు ఎక్కడ నష్టపోయాడు, ఎలా నష్టపోయాడు, ఎంత నష్టపోయాడు అనేది నిష్పక్షపాతంగా మీరు రిపోర్ట్ చేయండి. అంతేగాని మీరు ఆఫీసులో కూర్చుని మీ అసిస్టెంట్లు ఏదో రాశారనో మీ కింద వాళ్ళు రాసి పంపారనో దాన్నే చూసి రైతులు కొట్టొద్దని కూడా నేను అధికారులు కూడా చెప్తున్నాను. గుడివాడ గౌరీ శంకరపురంలో వెంచేసి ఉన్న శ్రీ గౌరీ శంకర స్వామివారి దేవస్థానంలోని ఉపాలమైన శ్రీ షిరిడి సాయిబాబా వారి మందిరంలో 4వ గురువారాన్ని పురస్కరించుకుని భక్తులకు అన్నదాన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన కమిటీ మరియు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల 4వ గురువారం బాబావారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధన నిర్వహిస్తున్నట్లు దేవస్థానం కమిటీ చైర్మన్ నేరు సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో దేవస్థాన ఈవో కందుల వేణుగోపాలరావు భక్తులు పాల్గొన్నారు. అక్కడ ఒకటి అది
ఓం నమ శివాయ. మన గుడివాడ పట్టణం గౌరీశంకరపురంలో వేంచేసి ఉన్న శ్రీ గౌరీశంకర స్వామివారి దేవస్థానంలో ఉపాలయమైన షిరిడి సాయిబాబా మందిరంలో మరి ప్రతి నెల 4వ గురువారం మహాన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. మొన్న అనివార్య కారణాల వల్ల తుఫాను ప్రభావం వల్ల సదరు కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈ రోజున మరి ప్రారంభించడానికి మహాన్న సమారాధన కార్యక్రమాన్ని మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి మరి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడివాడ పట్టణంలో గౌరీశంకర స్వామి దేవస్థానం నందు అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. సుమారు 2000 మందికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ట్రస్ట్ బోర్డు నెంబర్లోనూ ఎండోమెంట్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ అన్నప్రసాదాలు స్వీకరించుతున్నారు. గుడివాడ నియోజకవర్గ వైసీపీ ప్రచార అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు అక్రమ అరెస్టును గుడివాడ వైసీపీ నాయకులు ఖండించారు. గుడివాడ వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ సెల్ జిల్లా అధ్యక్షుడు మఠ జాన్ విక్టర్, యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు మెరుగుమాల కాళీ, పార్టీ నాయకులు గంటా సురేష్ మీడియాతో మాట్లాడారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు చేయడానికి ఖండించిన నాయకులు కూటమి ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంపై విమర్శలు వర్షం కురిపించారు. ఇక ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న మా వైఎస్ఆర్సీపీ గుడివాడ నియోజకవర్గ ప్రచార విభాగ కమిటీ అధ్యక్షుడు గంటా శ్రీను గారు మరి అక్రమ కేసుకు గురై మరి రిమాండ్కి వెళ్ళటం జరిగింది. మరి దాని పూర్వాపారాలు పరిశీలిస్తే మరి వాళ్ళ తాతగారు మరి ఆనాడు సమితిలో ఉండంగానే మరి గంటా కృష్ణమూర్తి గారని మరి అప్పట్లో పెద్ద పేరు, మరి ఆయన మనవడైన మరి అలాంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క గంటా శ్రీను. మరి ఆయనను మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరి అక్రమ కేసు కట్టి రిమాండ్కి పంపడం జరిగింది. మరి దీని వెనక ఉద్దేశం ఏంటంటే మరి ఈ మధ్య ఆయన సోషల్ మీడియా కానివ్వండి, పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, మరి ఏదైనా సరే చాలా బాగా యాక్టివ్గా ఉండటం, మరి ప్రతి దాని మీద స్పందించటం లాంటివి చేయటం మరి ఈ ప్రభుత్వానికి నచ్చక మరి మోటూరు గ్రామం, గుడివాడ మండలం మోటూరు గ్రామంలో మరి ఆయన సొంత గ్రామం, మరి ఆయనకి సుమారు 50 సంవత్సరాలు దగ్గర వయసు కూడా ఉంటుంది. మరి మోటూరు గ్రామంలో ఆయన తెలియనటువంటి వ్యక్తి చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా పెద్దల వరకు కూడా అందరికీ సుపరిచితమే. మరి అలాంటి వ్యక్తి మీద నిన్న మరి పోలీసు వారు, తాలూకా పోలీసు వారు నకిలీ ఎస్ఐగా బెదిరించాడని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది మాకు. మరి ఆ కంప్లైంట్ నిమిత్తం మేము మరి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి రిమాండ్ పంపించడం జరిగింది అని చెప్పి మరి నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేయటం జరిగింది. మరి మేము కూడా దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత గ్రామమైన మోటూరు గ్రామంలో మరి ఎస్ఐ వేషం వేసుకుని వెళ్ళి బెదిరించాడన్నది పూర్తి అవాస్తవం. మరి దాని పూర్వాపరాలు మనం ఆలోచిస్తే మరి ఒక వెబ్ సిరీస్ గాంజా అని దానికి ఒక నేము, మరి దానిలో భాగంగా మోటూరు గ్రామంలో మరి అక్కడ గంగానమ్మ తల్లి సంబరం జరిగే సీన్లో మరి ఆ యొక్క సీన్ క్రియేట్ చేయడం జరిగింది. వ్యక్తులను బెదిరించాడని చెప్పేసి మరి మాకు కంప్లైంట్ వచ్చింది. అందువల్ల మేము అరెస్ట్ చేసామంటున్నారు. అది పూర్తిగా అవాస్తవం. నిన్న గుడివాడ నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు గంటా శ్రీనన్నను ఒక అక్రమ కేసులో కనీసం చెప్పుకోవడానికో లేదా ఎవరికైనా చెప్పి విన్నవించుకోవడానికో, చెప్పి బాధపడడానికో కూడా సాధ్యం కాని ఒక చిల్లర కేసులో ఆయన స్థాయిని దిగదార్చాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆ ప్రభుత్వం కింద పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, చాలా చిన్న ఇష్యూని పట్టుకుని ఆయన్ని ఒక దొంగగా, డెకాయిడ్గా చూపిస్తూ కట్టిన కేసు నిర్మించిన విధానం చూస్తే చాలా హేయంగా, చాలా బాధగా కూడా ఉంది. ఈరోజు గంటా శ్రీను అంటే
సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కార్యక్రమానికి ప్రచారాన్ని కల్పిస్తూ పార్టీ విధిని విధానాలని కార్యకర్తల్ని సమీకరిస్తూ ఆయన ఎంతో చురుగ్గా గడిచిన 17-18 నెలల్లో ఎంతో చురుగ్గా ఉండటం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన అరెస్టు 2 విభాగాలు, ప్రధానంగా 2 ముఖ్య కారణాలు కనపడతా ఉన్నాయి. ఆయన మొన్న సీతారాముల మోటూరు రామాలయంలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీల విషయమై ఆ గుళ్ళో ప్రజల డబ్బుతో జరగాల్సిన ఉత్సవాల్లో లెక్కలు, అలాగే అవకతవకల గురించి, అవినీతి గురించి అధికారుల పైన కలెక్టర్ గారి వరకు వెళ్ళి ఈయన ఆ లెక్కలు తేల్చమని అడగటం, ఈయన ఒక కంప్లైంట్ ఇవ్వటం, అది విచారణ దశకు చేరుకుంది. విచారణ దశకు చేరుకునేసరికి ఈ అధికారులు, ఎండోన్మెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా భయం వచ్చి, అయ్యా గంటా శ్రీను గారు తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించండి, మేము మీ పైన గతంలో పెట్టిన కేసులు అన్నీ వెనక్కి తీసుకుంటాం, మీరు కూడా ఈ కేసుని వెనక్కి తీసుకోండి, దయచేసి మమ్మల్ని ఇలా మా ఉద్యోగాలు చేసుకునేవ్వండి, ఈ అవకతవకలను బయటకు రానివ్వకుండా మా పరువు పోతుందని బతిమాలినా కూడా సీనన్న అది ప్రజా డబ్బు, దేవుడి డబ్బు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను దాంట్లో రాజీ పడను, వెనకడుగు వేయనని ముందుకెళ్ళడంతో ఇక లొంగడు సీను మన తాయిలాలకు కానీ, మన మాటలకు కానీ, మన బెదిరింపులకు కానీ లొంగే పరిస్థితి లేదని తెలుసుకున్న అధికారులు కూటమి ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్తే వాళ్ళు చేసిన ఈ కార్యక్రమం ఏంటంటే, ఎలాగో గంటా శ్రీను అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నాడు, తనకు అప్పచెప్పిన ప్రతి పని కూడా చాలా చక్కగా గ్రూపుల్లో కావచ్చు, అన్నిట్లోనూ వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, మీడియా ఛానల్ ద్వారా కావచ్చు, తను నమ్మిన సిద్ధాంతాన్ని, తను నమ్మిన నాయకుడిని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక అడుగు కూడా వెనక్కి తగ్గనివ్వకుండా పనిచేయడం మా గంటా శ్రీనన్న ప్రత్యేకత. సరే, కూటమి పెద్దలందరూ కూడా కలిసి ఇతను అరెస్ట్ చేయాలని నిర్ణయించుకుని ఏ కేసు దొరక్క రీసెంట్గా గాంజా అని ఒక వెబ్ సిరీస్ని చిత్రీకరించే పనిలో భాగంగా ఆ వెబ్ సిరీస్లో ఒక గుడి దగ్గర జాతర జరుగుతున్న సన్నివేశం అవసరం ఉండడంతో జరుగుతున్న గంగానమ్మ జాతర దగ్గరికి వెళ్ళి ఆ వీడియో షూటు ఆ జాతర దగ్గర ఆయన వెబ్ సిరీస్లో పోలీస్ పాత్ర వేస్తున్నాడు కాబట్టి గంటా శ్రీను గారు పోలీస్ పాత్రలో పోలీస్ డ్రెస్ వేసుకుని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ జాతర దగ్గర నుంచి వీడియో షూటింగ్ తీయించుకున్నారు. దీనికి ఇది కూడా ఇప్పుడు జరిగింది కాదు, ఇది చాలా రోజుల కింద జరిగింది. ఆ వీడియోని ఆధారంగా ఎప్పుడో జరిగిపోయిన షూటింగ్ ఆధారంగా పోలీస్ డ్రెస్ వేసుకుని బెదిరిస్తున్నాడని చెప్పి ఆ గుడి ఎవరైతే ఉన్నారో ఎండోన్మెంట్ అధికారులు, అవినీతి చేసిన ఎండోన్మెంట్ అధికారులు ఈ గుడి స్టాఫ్తో కంప్లైంట్ పెట్టించడం, ఆ కంప్లైంట్ని ఆధారంగా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా వెంటనే అర్ధరాత్రి పూట అపరాత్రి పూట పొద్దున్న అక్రమ అరెస్ట్ చేసేసి పోలీసులు తమ చేతులు దులిపేసుకున్నారు. 5 ఏళ్ల కిందట కొడాల నాని గారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మళ్ళీ 24 ఎలక్షన్ అతి దారుణమైన ఓటమి, రాష్ట్రం అంతా పార్టీ అధికారాన్ని కోల్పోయినా కూడా ఎక్కడికి వెళ్లకుండా పార్టీ ప్రచార బాధ్యతలను మీద పెట్టుకుని తన సొంత ఖర్చులతో కావచ్చు, తన సొంత నిధులతో కావచ్చు, పాపం ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సహకరించకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడుతున్న నికార్సైన కార్యకర్త నుంచి నాయకుడిగా మేమందరం కూడా ఆయన వెంట నడుస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటాం. అలాగే రానున్న రోజుల్లో మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేసే సీనన్న త్వరగా బెయిల్ రావాలని, ఈ అక్రమ అరెస్టు వెనకమాల సహకరించిన, కేసు పెట్టిన, దీనికి మూలకారకులైనటువంటి ఎండోన్మెంట్ అధికారులు మొత్తాన్ని కూడా మేము ఇప్పుడే మా డిజిటల్ బుక్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తాం. ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చాక మాత్రం మీరు ఎంతకంత చెల్లించాల్సి వస్తుందని ఎండోన్మెంట్ అధికారులు కూడా హెచ్చరిస్తూ ఈ అరెస్టుని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ యోజన విభాగం తీవ్రంగా ఖండిస్తూ ఉందని తెలియజేస్తా ఉన్నాం. 60 ఏళ్లుగా తమ కుటుంబం జీవనోపాధి పొందుతున్న దుకాణాన్ని కొందరు వ్యక్తులు అర్ధరాత్రి ధ్వంసం చేశారని 55 ఏళ్ల వృద్ధుడు అబ్దుల్ వాహీద్ ఆవేదన వ్యక్తం చేశారు. దుకాణంలో విలువైన కలప, పనిముట్లు చోరీ చేసిన వారిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ గుడివాడ ఆర్టీఓ బాలసుబ్రహ్మణ్యంకు కుటుంబ సభ్యులతో కలిసి వాహీద్ గురువారం వినతి పత్రం అందజేశారు.
సంఘీభావంగా పాల్గొన్న సిపిఎం నాయకులు మైనారిటీ పెద్దలు నిరుపేద వహీద్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆర్టీఓ కార్యాలయం ప్రాంగణంలో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సిపి రెడ్డి ఇక బాధితుడు వహీద్ మరియు కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ద్వారా తెలియజేశారు. వహీద్ కుటుంబానికి సంఘీభావంగా మైనారిటీ పెద్దలు సయ్యద్ మున్వర్, షేక్ సర్కర్, బీసీ సంఘాల నాయకులు మసిముకు ఝాన్సీ, ఫణి కుమార్, సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేద ముస్లిం అబ్దుల్ వహీద్ కి ఆయన పర్నేషన్ నాశనం చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి, కఠినంగా శిక్షించాలి. షాప్ మీద దాడి చేసిన వాళ్ళు కఠినంగా శిక్షించాలి, షాప్ మీద దాడి చేసిన వాళ్ళు కఠినంగా రామని చెప్పారండి. ఆర్మీలు వాళ్ళు అలా చేశారు. చేయాలి అబ్దుల్ వహీద్ కి షాపు మీద దాడి చేసిన వాళ్ళకి కఠినంగా శిక్షించాలి. అబ్దుల్ వహీద్ మా నాన్న ఆయన సంబంధించి అక్కడ స్థలంలో ఉంటున్నాడు. ఆయన చేత నా ఊరు నేను కూడా ఉంటున్నాను ఆయనతో పాటు. ఈ స్థలం నాది నాది అంటున్నారు. మాకు సత్యం గారు వేసిన భిక్ష అది. దారి లేకపోతే ఈశ్వర కుమార్ గారు వచ్చి భిక్ష. ఆయన లాభం లేదు, నువ్వు తీసేయాల్సింది. నేను ఎన్నోసార్లు హింసించాను, 3 సంవత్సరాలు హింసిస్తున్నారు బాగా నాకు. కానీ నేను ఒక్కడిని తట్టుకోలేకపోతున్నాను. నాకు ఎలాగైనా మీరు రాత్రి 3 పగలు కొట్టేశారు నా కొట్టు. జీవన ఆధారం లేదు, బతుకుతో కష్టంగా ఉంది. సాగుకొట్టండి మమ్మల్ని అంతే. ఇంకెంత సార్ గత 60 సంవత్సరాల నుండి మా తాతగారు అక్కడ ఉంటున్నారు సార్. తర్వాత మా నాన్నగారండి అబ్దుల్ సమద్, మా తాతగారు. మా నాన్నగారు అబ్దుల్ వాహిద్. ఆ తర్వాత నేను సార్. మేము శవబేటికలు చేసుకుంటూ అక్కడ జీవనం గడుపుతాం సార్. ఈ పక్కన వాళ్ళు మా మీద మా స్థలం మాకు ఇచ్చేయమని వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. మా స్థలాన్ని మేము 40 సంవత్సరాల నుండి, నేను 20 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాను సార్. ఈ నైటు 5వ తారీఖు నైటు మా షాపుని పగలగొట్టేశారు సార్. ఉదయం 3 గంటలకు వచ్చి వాచ్మెన్ ఫోన్ నెంబర్ తీసుకుని స్విచ్ ఆఫ్ చేసి లాక్కున్నారు సార్. సామాన్లు మొత్తం తీసుకెళ్ళిపోయారు సార్. సమాధి పెట్లు ఉండాలి సార్, 26 పెట్లు ఉండాలి. అవి తీసుకెళ్ళి ఎక్కడ పడేసారో తెలియదు సార్. చెక్కలు కూడా ఉండాలి సార్, 30,000 చెక్కలు ఉండాలి. అవి ఎక్కడ తీసుకెళ్ళి పడేసారో తెలియదండి. మొత్తం రేకులన్నీ పగలగొట్టేశారు సార్. 3 ఆటోలు సరుకు సార్ మొత్తం వెళ్ళిపోయింది సార్. నైట్ వాచ్మెన్ దగ్గర ఫోన్ లాక్కున్నారంట. ఎదరేమో చిల్లర కొట్టు ఉంది సార్, అది సీసీ కెమెరా పక్క తిప్పేశారండి. తిప్పి ఉదయం 5 గంటల వరకు పగలగొట్టేశారండి. ఉదయం నేను 6 గంటలకి చూడంగానే మొత్తం క్లోజ్ చేశారు సార్. వంతులు మొత్తం తీశారు సార్. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఆపారు. అప్పుడు కంప్లైంట్ తీసుకోవాలి మా దగ్గర. వాళ్ళు వచ్చి ఆపారు. మళ్ళీ తర్వాత ఈ ఎంఆర్ ఆఫీస్కి పంపించారు సార్. ఎవరు పట్టాలు ఉన్నా కనుక్కోమని ఎంఆర్ ఆఫీస్కి పంపించారండి. అబ్దుల్ వాహిద్ అని ఆయన మా ఇంటికి ఎదురుగుండా నివసిస్తున్నారు. అబ్దుల్ సమీద్ గారు మా ఇంట్లో 12 సంవత్సరాలు అద్దెకున్నారు. అప్పుడు ఆయన ఆర్మీలో పనిచేసి వచ్చి జపాన్ మీద నేను యుద్ధం చేశానని గర్వంగా చెప్పుకునేవాడు. అలాంటి ఆయన జీవనోపాధి కోసం సత్యం గారి ద్వారాగా ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఆయన చూపించిన స్థలం అది. ఆ స్థలంలో ఆయన ఫస్ట్ 20 సంవత్సరాలు 17 సంవత్సరాలు పనిచేశాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడు అబ్దుల్ వాహిద్ ఆయన చేసుకుంటూనే వస్తున్నాడు. ఆయన తరంతరం అబ్దుల్ అజీజు 3వ తరం పని చేసుకుంటూ వస్తుంటే ఈ గొడవలు అవుతూ ఉన్నాయి. కటారేశ్వర కుమార్ సమక్షంలో గొడవలు అయినప్పుడు ఈయన దారి మూసేశారు. ఈశ్వర్ కుమార్ గారు వచ్చి మేము ఆ టైంలో జోగా సూర్యప్రకాష్ కౌన్సిలర్గా ఉన్నాడు. ఆయన వచ్చి కర్రలొంతుని వేయించాడు దగ్గరుండి. కర్రలొంతుని వేయించిన తర్వాత చానాళ్ళు గొడవలు లేకపోతే ఎప్పుడన్నా గొడవ పడుతూ ఉండేవాళ్ళు, కానీ అంత దూకుడుగా రాల. నైట్ పీకేసి ఆ స్థలం అంతా పడేసేసి అందులో ఉన్న సామానం అంతా ఎత్తుకెళ్ళిపోయి ఆ బాక్సులు 28 27 ఉండాలంట. ఆ బాక్సులు తీసుకెళ్ళిపోయి అక్కడక్కడ పడేసేసి వాళ్ళతో ఫోన్లు చేయించుకొచ్చారు. మీ బాక్సులు మా స్థలంలో ఉన్నాయి, వచ్చి పట్టుకెళ్ళండి. అప్పుడు నేను అన్నాను, అందుకోకూడదు, మీరు అవి పోలీస్ కేసు పెట్టాం కదా, వాళ్ళ ద్వారానే తీసుకుందామని చెప్పి నేను కలెక్టర్ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారు ఏం చెప్పారు, ఎవరి స్థలంలో వాళ్ళు ఉండండి, ఎవరి ప్లేస్లో వాళ్ళు వెళ్ళండి, లేని పక్షంలో మొత్తం కొట్టేయండి అని చెప్పారు. మన బాబు జ్యోతిబరావు పూలే విగ్రహాల వెనకాల కొంత చింతల కాలువ ఇరిగేషన్ భూమి ఉంది. ఆ భూమిని అనేక మంది పేదవాళ్ళు ఆక్రమించి గతంలో చెప్పులు కొట్టడం కానీ, ఈ శవపేటికలు కానీ, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని అనేక మంది జీవిస్తూ ఉండేవాళ్ళు. గత నెల 5వ తేదీన ఒక సామాజిక వర్గం దౌర్జన్యంతో వచ్చి
ఆయన పాకని పీకేయాలి, పీకేయపోతే నీ కొడుకుని చంపేస్తాం అని భయభ్రాంతులకి గురి చేశారు. భయభ్రాంతులు గురి చేసి వాళ్ళు అక్కడ ఉన్న పన్నైచం మొత్తం సామాన్లు అవన్నీ చల్లా చెదురు చేశారు. ఆ వీడియోలు చూస్తే ఆ సామాజిక వర్గం ఎలా వచ్చింది, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు కలిపి ఒక సామాజిక వర్గంగా దాడి చేసిన పరిస్థితి ఆ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. వాస్తవంగా అబ్దుల్ వహీద్ గారు నాన్న ఎక్స్ సర్వీస్ మ్యాను. ఆయన సర్వీస్లోంచి వచ్చి ఆయన అక్కడ పాకేసుకుని ఆయన ఆ కుటుంబాన్ని జీవిస్తూ ఉన్నాడు. తర్వాత ఆయన కుమారుడు తర్వాత ఆయన కుమారుడు కూడా ఆ శవపేటికలు గతంలో బల్లలు గిల్లలు చేసేవాళ్ళు. అంటే కార్పెంటర్ వృత్తి కూడా పరిణామ క్రమంలో బల్లలో అవన్నీ పోయి ఇప్పుడు ఇక దారి లేక శవపేటికలు చేసుకుని జీవించే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ కుటుంబం కూడా 2-3 ఆడపిల్లలు కూడా ఆయన మీద ఆధారపడి ఉన్నారు. కానీ ఇంత దౌర్జన్యంగా ఒక సామాజిక వర్గం వెళ్ళి ఇలా దౌర్జన్యం చేస్తూ ఉంటే అది వీడియోలు అన్నీ ఉన్నాయి. అయినా పోలీసులు కంప్లైంట్ కూడా ఇచ్చారు, కానీ పోలీసులు కూడా దాని మీద న్యాయం చేయలే. అది ఇప్పుడు అనేది ఎవరైనా వ్యక్తులు ఆస్తులు పోట్లాటలు చేసుకుంటే వాటి మీద కేసులు కట్టడం లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ అక్కడ అది ఇరిగేషన్ పోరంబాగు ఇరిగేషన్ వల్ల ఎవరికి పట్టాలు ఇవ్వలేదు. పేదవాళ్ళ ఇల్లు తొలగించడం లేదా పేదవాళ్ళు భయపెట్టి బయటకు పంపడం అనేది సరైనది కాదు. కాబట్టి అతనికి న్యాయం జరిగే వరకు మేము సిపిఎం పార్టీగా పూర్తిగా అండదండలుండి ఆయన ఇప్పుడు రకరకాల ఓదనలు పెడుతున్నారు. ఓదన కాదు, ఆయన స్థలం ఆయనకు ఉంచాలి. ఆ స్థలంలో ఆయనే జీవిస్తాడు. ఆయన ఉన్నంతకాలం దాంట్లోనే ఉండాలి. దేశంలో ప్రజలను పీడిస్తున్న పలు రకాల మహమ్మారుల నుంచి ప్రజలను రక్షించుకోవాలంటే అందరూ మూలకన దానం చేయడానికి సిద్ధం కావాలని గుడివాడ ఐఎంఏ అధ్యక్షుడు మాగంటి శ్రీనివాస్ సూచించారు. గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో ఐఎంఏ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. ఏఎన్ఆర్ కళాశాల వత్రోత్సవాల సందర్భంగా డిసెంబర్ 16, 17 తేదీల్లో రక్త మూలకణ దాన ప్రత్యేక డ్రైవ్ ను దాత్రి ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సురపనేని శ్రీనివాస్, మన్యం భవానీ శంకర్, పాలడుగు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ ఐఎంఏ మరియు సూరపనేని బలరామకృష్ణ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా ఐఎంఏ సభ్యుడు సురపనేని శ్రీనివాస్ ఈ ఏఎన్ఆర్ కాలేజ్ 75 years యానివర్సరీ సెలబ్రేషన్స్ లో భాగంగా అందరికీ బ్లడ్ డొనేషన్స్ గురించి తెలుసు, కానీ స్టెమ్ సెల్ గురించి తక్కువ మందికి తెలుసు. దీని గురించి మన డాక్టర్స్ ఫస్ట్ అవగాహన పెంచుకోవడానికి ఫస్ట్ ఐఎంఏ హాల్లో హైదరాబాద్ నుంచి మరియు విజయవాడ నుంచి ఆ విభాగంలో నిపుణులను తీసుకొచ్చి మాకు అవగాహన పెంచి దీని ద్వారా ఇక్కడ లోకల్ గా గుడివాడలో మరింత మందికి లబ్ధి పొందాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాము. దీనికి ఐఎంఏ మరియు గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ కూడా సహకరిస్తుంది. సో గుడివాడ ప్రజలు కూడా దీని మీద అవగాహన చేసుకుని చేయాలని చెప్పి ఉండి ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ చేయడం నా అదృష్టం కింద భావిస్తున్నాను. ఈ వజ్రోత్సవాల్లో నేను పాల్గొనడానికి కూడా నాకు ఎంతో సంతోషంగా ఉంది. బలరామకృష్ణ గారు సీనియర్ మోస్ట్ సర్జన్ ఈ ఊర్లో. ఆ రోజుల్లో అంటే సర్జరీ అంటే ఆయనే మొదలు. అసలు ఆయనతోనే సర్జరీ ఇక్కడ కొంచెం క్వాలిఫైడ్ అంటే ఆయన DGS డిప్లొమా ఇన్ జనరల్ సర్జరీ అనమాట. దాంతో ఎంతో ఆ రోజుల్లో ఎనస్థీషియా అనేవాళ్ళు లేకుండా ఎన్నో బాధలు పడతా ఎంతో ప్రాక్టీస్ చేశారు. ఆ బలరామకృష్ణ గారి గురించి నాకు చాలా హై ఒపీనియన్ ఉంది. ఎందుకంటే ఆయనకి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు మార్నింగ్ పొలం వచ్చి వ్యవసాయం చూసుకుని అప్పుడు ఆయన ఆ హాస్పిటల్కి వెళ్ళేవారు. ఆ తర్వాత టెన్నిస్, బాగా మంచి టెన్నిస్ ప్లేయర్ ఆయన. వాళ్ళ పిల్లల్లో శ్రీనివాస్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి అంతా చెప్పారు, ఇక నేను చెప్పేదేం లేదు. ఇది చాలా మంచి ప్రాజెక్టు, మనందరం దీన్ని యూటిలైజ్ చేసుకుని 10 మందికి ఉపయోగపడదాం అనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తున్నారు. శ్రీనివాస్ దానికి అభినందనీయుడు. హ్యాపీ టు అనౌన్స్ ఐఎంఏ తరఫున ఇలాంటి ఫౌండేషన్ దాత్రి ఫౌండేషన్ నుంచి ఇలా జరుగుతుందని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్, గుడివాడిని ఎంచుకున్నందుకు. మీ ఏఎన్ఆర్ ఫౌండేషన్ నుంచి 75 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ఐఎంఏ కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేస్తుంది. ఈ స్టెమ్ సెల్ అవగాహన గురించి యాక్చువల్గా చెప్పాలంటే అందరికీ పూర్తిగా తెలియదు. ఇది ఇప్పుడు ఇలా సిఎంఈ కండక్ట్ చేసి డ్రైవ్ కండక్ట్ చేసి చెప్పడం వలన విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. ఏఎన్ఆర్ కాలేజీ డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఈ కాలేజీ పూర్వ విద్యార్థులైన మన శ్రీనివాస్ గారికి, అట్లే మా పాలడెంగుట్ర గారు, ముఖ్యంగా శ్రీనివాస్ వాళ్ళ ఫాదర్ జ్ఞాపకార్థం ఒక మంచి ప్రోగ్రామ్ని ఇనిషియేషన్ చేసి మన గుడివాడకి కొత్తగా ఈ స్టెమ్ సెల్ రిజిస్టరీ
అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. దానివల్ల మూల కణాలు అనేది మనకి ఎముక మధ్యలో ఉంటాయి. అది ట్రాన్స్ఫ్యూజ్ చేయడం వలన కొన్ని బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ని సమూలంగా మూలాల్లోకి వెళ్ళి ట్రీట్ చేసినట్లు అవుతుంది. అందువలన అందరూ ఈ రిజిస్ట్రేషన్లో పార్టిసిపేట్ చేయడం వలన ఫ్యూచర్లో వెన్ఎవర్ ద నీడీ ఈ రిజిస్టర్ ఎంత పెద్దదిగా ఉంటే ప్రపంచంలో మన దేశంలో అందరికీ ఈ మ్యాపింగ్ జరుగుతుంది. పర్టికులర్గా స్పెసిఫిక్ పర్సన్ మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ పిల్లల్ని ఈ క్యాన్సర్ రిలేటెడ్ బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ చాలా ఉన్నాయి, అవన్నిటిని పూర్తిగా నిర్మూలించవచ్చు. చాలా సింప్లిఫైడ్ ట్రీట్మెంట్ అయిపోతుంది. కాకపోతే ఆ పర్టికులర్ ఈ మ్యాచ్ అవ్వాలి అన్నమాట ఈ స్టెమ్ సెల్. అందుకోసం ఈ రిజిస్టర్ మెయింటైన్ చేయడం అనేది త్రూఅవుట్ ద నేషన్ ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో మనం అందరం పార్టిసిపేట్ అవుదాం. అట్లాగే ఇదంతా కూడా పబ్లిక్లో అవేర్నెస్ రావడం కోసం మీ ద్వారా ఈ అవేర్నెస్ ఎంత వస్తే అంతమంది మనం ఈ రిజిస్ట్రీలో ఉంటే ఇది ఫ్యూచర్లో మన పిల్లలకి ఇట్లాంటి బ్లడ్ రిలేటెడ్ డిసీజ్ వచ్చి ఒక్కొక్కరు పిల్లలు చూస్తూ ఉంటాం. చాలా యంగర్ జనరేషన్ 8 yearsకి ఒక్కొక్కరు 10 years 12 yearsకి చనిపోతున్న పిల్లల్ని కూడా చూస్తాం. అది దానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు. అంతేగాని ఈ రిపీటెడ్గా మనం చేసే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఎన్ని ఇచ్చినా సరే అది ఉపయోగం ఉండదు. సో దిస్ మూల కణాల ద్వారా మూలంలోకి వెళ్ళి డిసీజ్ని ట్రీట్ చేయడానికి ఈ ప్రక్రియ చాలా ఉపయోగపడుతుంది. గుడివాడ శ్రీరామపురంలో వెంచేసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత శ్రీ బాల గణపతి స్వామివారి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవపేతంగా జరిగాయి. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్తీక పౌర్ణమి పూజలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు ఆలయ ఆవరణలో శివలింగ ఆకారంలో ఏర్పాటు చేసిన దీపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేద పండితులు స్వర్ణ శివరామకృష్ణ ఆధ్వర్యంలో కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా అని కమిటీ పెద్దలు పొన్న మల్లేశ్వరరావు, తిప్ప కోటేశ్వరరావు అన్నారు. ఇక పవిత్ర కార్తీక మాసం సందర్భంగా దైవ దేవస్థానంలో ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వేద పండితులు స్వర్ణ శివ రామకృష్ణ పేర్కొన్నారు. అనంతరం భక్తులకు వెన్నెల్లో కాచిన పాలను ప్రసాదంగా అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ పెద్దలు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణాధిపతయే నమః. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర శ్రీ బాలగణపతి స్వామివారి దేవస్థానం శ్రీరాంపురం గుడివాడ స్వామివారి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారి లోపల అంతర్గర్భాలయాల్లో కూడా విశేషంగా అలంకారం గావించి ఉన్నారు. ప్రత్యేకమైన దీపోత్సవాల మధ్య ఆ స్వామివారి అలంకరణ మహాకాళేశ్వర స్వామివారి అలంకరణగా మేమందరము కూడా స్వామివారిని దర్శించుకున్నాం. అట్లాగే దేవాలయ ప్రాంగణంలో శ్రీ బాలగణపతి స్వామివారి దేవస్థానం కమిటీ వారు ప్రతి సంవత్సరము కూడా ఈ కార్తీక మాసం అంటే ఈ యొక్క స్వామివారి దేవాలయంలో ప్రత్యేకత ఏమిటయా అంటే వెన్నెల్లో పాలు కాచి స్వామివారికి నైవేద్యములు పూజా కార్యక్రమాలు అయిన తర్వాత నైవేద్యములు జరిపించి దాన్ని తీర్థంగా భక్తులందరికీ వస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సహస్ర దీపాలంకరణ కూడా అత్యంత వైభవపేతంగా కూడా చేస్తారు మా కమిటీ వారు. దీనికి భక్తులందరూ కూడా సహాయ సహకారక్రమాలు అందరూ కూడా అందిస్తూ ఉంటారు. కావున భక్తులు 50 మంది కూడా స్వామివారి దేవాలయాన్ని
ప్రతిరోజు దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈ నెల 14వ తారీఖు శుక్రవారం నాడు స్వామివారి దేవాలయ ప్రాంగణంలో శివపార్వతుల కళ్యాణం ఉంటుంది. దానికి గాను పీటల మీద కూర్చునే దంపతులు 516 రూపాయలు కట్టిన వారు పీటల మీద కూర్చోవచ్చు. యావత్ సామాగ్రి అంతా కూడా మా కమిటీ వారు మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. కావున 14వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6 గంటలకి సామూహికంగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరం కార్తీక మాసం చేస్తూ ఉంటాం ఇక్కడ. అలాగే ఈ సంవత్సరం కూడా ఆలయ సాంప్రదాయం ప్రకారం మా గుడి కమిటీ వారు అమ్మవారికి స్వామివారికి కూడా బట్టలు సమర్పిస్తూ, అలాగే ప్రతి ఒక్క జనాలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భక్తులందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. శ్రీ బాలగణపతి స్వామివారి దేవస్థానం వద్ద ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా వెన్నెల్లో పాలను కాచి ఆ పాలను తీర్థంగా భక్తులందరికీ అందజేయటం జరుగుతుంది. అలాగే దేవాలయం ఎదురుగా శివలింగాకారంలో సహస్ర దీపాలను వెలిగించటం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులందరూ పాల్గొని దీపాలను వెలిగించారు. మహిళలకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఈ ఏర్పాట్లన్నీ చేశాము. అలాగే ఈ నెల కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 14వ తేదీ శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ శివపార్వతుల కళ్యాణానికి కూడా భక్తులు వేలాదిగా విచ్చేసి ఈ స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ కళ్యాణం కార్యక్రమాల్లో పీటల మీద కూర్చునే దంపతులు 516 రూపాయలు చెల్లించి పేరు నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ కాశీ విశ్వేశ్వర అన్నపూర్ణ సమేత శ్రీ బాలగణపతి స్వామి దేవస్థానం శ్రీరాంపురం వంతెన వద్ద 8వ వార్డు గుడివాడ. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ అనంతరం స్వామివారికి వెన్నెల్లో పాలు కాసి వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. గత 20 సంవత్సరాల పైగా ఈ కార్యక్రమాన్ని మా పెద్దలందరూ కూడా నిర్వర్తించారు. వాళ్ళ తర్వాత మేము ఆనవాయితీగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు స్వామివారు మహాకాళేశ్వరుని అవతారంలో విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుడు ఇక్కడ మహాకాళేశ్వర అవతారంలో స్వామివారి దర్శనమిచ్చారు. ఈ యొక్క అలంకరణ మా గురువుగారు స్వర్ణ శివరామకృష్ణ గారు చాలా అద్భుతంగా అలంకరణ చేయడం జరిగింది. ఇక్కడ జరిగే ప్రతి నెల కూడా జరిగే సంకటహర చతుర్దశి కానీ మాస శివరాత్రి కానీ అభిషేకాలు చాలా అద్భుతంగా కూడా స్వర్ణ శివరామకృష్ణ గారు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్రతి కార్యక్రమానికి కూడా వచ్చి స్వామివారి చల్లని చూపు కరుణ కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఈ నెల 14వ తారీఖు అనగా శుక్రవారం స్వామివారి శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగును. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ తిలకించి స్వామివారి కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. పామూరు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవ వేడుకలు బుధవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. గుడివాడ రోడ్లోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇక మహిళలు దీపాలు వెలిగిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకల్లో భాగంగా శివలింగం దేవతామూర్తుల ఆకారాల్లో ఏర్పాటు చేసిన దీపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. దీపోత్సవంలో పాల్గొన్న భక్తులకు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో పూజ సామాగ్రి తీర్థ ప్రసాదాలు అందించినట్లు సంఘ పెద్దలు తెలిపారు. వేడుకల విజయవంతానికి సహకరించిన భక్తులు మానికొండ సాంబశివరావు శేషరత్నం దంపతులకు దీపోత్సవ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో పామూరు శాలివాహన సంఘ అధ్యక్షుడు దునుకు దుర్గా ప్రసాద్, ఉపాధ్యక్షుడు బాడిస సాంబశివరావు, కార్యదర్శి విలాసాగరపు కృష్ణారావు, సంఘ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఓకే చూడు కూర్చోనా చూడు తల్లి చూడరా NH-65ను విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు 6 వరుసలుగా విస్తరించే ప్రతిపాదనలో మార్పులు అవసరమని ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల కలెక్టర్లు డాక్టర్ జి లక్ష్మస, డాక్టర్ కె బాలాజీలు అభిప్రాయపడ్డారు. ఇక NH-65 విస్తరణ ప్రతిపాదనలపై ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా ప్రతినిధులతో కలెక్టర్లు సమావేశమయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో NH-65 విస్తరణ ప్రతిపాదనపై ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా ప్రతినిధులు, NHAI మెట్రో రైల్ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మస మాట్లాడుతూ NH-65 విస్తరణకు సంబంధించి మెట్రో అధికారులతో కలిసి 3 ఆకృతులను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ కారిడార్ ఉత్తమమన్నారు. ఇక ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, వర్ల కుమార్ రాజాలు మాట్లాడుతూ NH-65ను NH-16తో అనుసంధానించాలని, దీనికై 3 చోట్ల రహదారులు నిర్మించాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ ఇల్కాడియా, కృష్ణా జిల్లా సంయుక్త కలెక్టర్ నవీన్, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. So the people, local people doesn't face the issue in crossing the road, 6-lane road will be there. So we are proposing underpass here. One more thing is there, sir. If UP will be there, sir, then but UP approach will be approx 400 meter approx. Approach. Please sit with him. See, finally, if you think like this, no project can come up. Your objective and attitude should be to ease the burden of people, not to double the burden of people. This is this project. If you don't, if you go like this, I am telling you, this will be one of the worst designed projects. Because people will definitely curse us. So I don't want that to happen. You don't give UP and do you are you expecting some guy from Ganguru to come all the way Benchapet, take U-turn and go and all? How much traffic, how much junction में traffic jam होगा? एक सोचो यार actually. Our objective should be NH में main highway पे through way में whoever goes they should not be disturbed. Correct? Whoever wants to move within that range should not be disturbed. We want to separate them. That separation happens only through 2 ways. Either through elevated corridor or through UP. Our objective should never be to mix people who are traveling long distance and who are traveling within. This is my basic understanding. Please work on that. You please sit with him. Let's have another consultation. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. గుడివాడ కైకూరు నియోజకవర్గాల్లో ఘనంగా జరిగిన కార్తీక పౌర్ణమి వేడుకలు. ఆలయాల్లో జరిగిన కార్తీక దీప పూజల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఆలయాల్లో శాస్త్రోక్తంగా జరిగిన జ్వాల తోరణ పూజలు.
అమెరికా మేయర్ ఎన్నికలో సోషలిస్ట్ అభ్యర్థి విజయం సాధించడంతో గుడివాడలో సిపిఎం నాయకులు సంబరాలు. ట్రంప్ పెత్తందారి విధానాలకు హందాని విజయం చెప్పపెట్టు లాంటిదని సిపిఎం నేతలు. ముదినేపల్లి మండలంలో తుఫాన్ ప్రభావిత పంట పొలాలను పరిశీలించిన ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు. పాడైన పంటను డిఎన్ఆర్ కు చూపిస్తున్న రైతులు. నష్టపోయిన రైతన్నలకు సత్వరమే పరిహారం అందించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే డిఎన్ఆర్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.